నేను చెప్పే 10 వస్తువులు, తిండి పదార్థాలు ఏ సమయంలో తినకూడదో ఈ విషయాన్ని కాస్త గమనించండి. బనానా అంటే అరటి పండు ఎంటీ స్టమక్ మీద తినకూడదు. అంటే పడగడుపున బనానాను తినడానికి ఉత్సాహం చూయించకండి. అలాగే యాపిల్స్, ఇవి ఈటన్ యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక యాపిల్ ని పొద్దున్నే తినేటటువంటి అలవాటు చేసుకోండి. అలాగే కాఫీ ఎప్పుడు అవాయిడ్ చేయాలి? పొద్దున్న తాగితే మంచిది, కానీ నైట్ టైమ్ అలాగే ఆఫ్టర్ వాక్ చేసొచ్చి, అంటే వాకింగ్ చేసొచ్చి చాలా మందికి కొంచెం కాఫీ తాగితే బాగుంటుందేమో అనేటటువంటి ఒక అలవాటు ఉంటుంది. అది మాత్రం మంచిది కాదు. నైట్ వాకింగ్ చేసొచ్చి ఈ కాఫీ మాత్రం తాగకండి, అదంత మంచిది కాదు హెల్త్ కి. అలాగే యోగట్ అంటే పెరుగును ఎర్లీ మార్నింగ్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. లేవంగానే పెరుగును అలా తినకూడదు. కాఫీ తాగితే మంచిదే. అలాగే రైస్ ని స్కిప్ ఎట్ డిన్నర్. రైస్ ని వీలైనంత వరకు డిన్నర్ లేకుండా ఉండేటట్టు ఉంటే చాలా చాలా బాగుంటుంది. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, నియంత్రించుకోవచ్చు మనల్ని మనము. అలాగే మిల్క్, పాలు బెటర్ ఎట్ నైట్. ప్రతి వారికి కొంతమందికి రాత్రి పాలు తాగండి నిద్ర పట్టదు, అదొక మంచి అలవాటు. అటువంటి అలవాటు చేసుకోండి. సిట్రస్, ఎంటీ స్టమక్ మీద సిట్రస్ ఫ్రూట్స్ అంటారు కదా, నిమ్మకాయ, అలాగే నారింజ, మోసంబి, ఇటువంటివి పుల్లటి ఆ పదార్థాలు, ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఎంటీ స్టమక్ మీద అంటే పడగడుపున ఇవన్నీ కూడా తీసుకోకూడదు. వాల్నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నైట్ కన్నా కూడా మార్నింగ్ బాగా తీసుకోవచ్చు, అరుగుదల బాగా ఉంటుంది. అలాగే టమాటాస్ ని మనము నైట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. వీటికి చల్లదనం చేసేటటువంటి ఒక సహజ లక్షణం ఉంటుంది కాబట్టి కేవలం మార్నింగ్ మాత్రమే టమాటాల్ని మార్నింగ్ మాత్రమే తింటూ ఉండండి. నైట్ అవి ఎక్కువ తింటే జలుబు చేసేటటువంటి కాఫ్, జలుబు, దగ్గు ఇవన్నీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డార్క్ చాక్లెట్స్ తినాలనేటటువంటి ఒక సెన్సేషన్ కానీ, అలా మీకు డార్క్ చాక్లెట్స్ మీద ఏమన్నా క్రేవింగ్స్ వస్తే మాత్రము ఆఫ్టర్నూన్ తినడం చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ చాక్లెట్స్ తినడం లేదా లేట్ నైట్స్ చాక్లెట్ తినడం మానేసేయండి. ఆఫ్టర్నూన్ తింటే 1-2 తినవచ్చు, అదేం పెద్ద పొరపాటు ఏం కాదు. ఇలా ఈ చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ఏ సమయంలో ఎలా తినాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏది అవాయిడ్ చేయకూడదు, ఇవన్నీ కూడా కాస్త గమనించి అలా తింటూ ఉండండి.